కూటమి ప్రభుత్వం ప్రజల్నే కాదు భగవంతుణ్ణి కూడా మోసగించింది అని అంటానికి ఈరోజు తిరుపతిలో జరిగిన గోవిందరాజస్వామి వారి ఏదైతే ప్రధాన గోపురం పైన ఒక మత్తులో మద్య సేవన చేసి భగవంతుడి పట్ల అపచారానికి పాల్పడినటువంటి, ప్రత్యేకించి ఎవరైతే సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పి సనాతనవాదిగా దక్షిణ భారతదేశానికి నేనే పేటెంట్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని చేసినటువంటి ఈ క్రియ ఒక్కసారి నేను అడుగుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో ఘోర అపచారాలు భగవంతుడి పట్ల పూనుకున్నది ఎవరు? భగవంతుడి యొక్క విశిష్టతని ప్రజలు అనుమానించే రీతిగా, భగవంతుడికి ప్రసాద నివేదన చేసిన సందర్భంలో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన హిందూ ధర్మాన్ని ప్రపంచంలో పలచనపరచడానికి ప్రయత్నించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలు ఏమవుతాయి? పాలకుడిగా ఆలోచించాలి కదా. మీ రాజకీయ లబ్ధి కోసమే చూసుకున్నారు తప్ప భక్తుల మనోభావాల గురించి చూసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ. రెండవది, గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు 6 తొక్కిసలాట్లు మరణించారు. తదనంతరం సింహాచల క్షేత్రంలో గోడ నిర్మాణంలో 7 మరణించారు. కాశీబెగ్గలో 9 మరణించారు. భక్తుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి. దానికి భద్రత కరువైందని అర్థమవుతున్నటువంటి విషయం. రెండవది, ద్రాక్షారామాలో నిన్న జరిగినటువంటి సంఘటన, సాక్షాత్ కపాలేశ్వర విగ్రహాన్నే ధ్వంసం చేసినటువంటి ఘటనలో ఎవరైతే అక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ అని ఒక రాజ్యాంగబద్ధం కానటువంటి కమిటీని వేసి ఆ కమిటీ సభ్యుడే సోదరుడే ఎక్కడ ఆ ఘాతకానికి పాల్పడితే దాని మీద ప్రభుత్వం స్పందించినటువంటి తీరు కేవలం ఇంకొక విగ్రహాన్ని అక్కడ తెచ్చిపెట్టేసి, విగ్రహం కాదు ఒక రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడ సాంప్రదాయిక ఎక్కడైతే ఆగమోక్తంగా కాకుండా హడావిడిగా చేశారు. చేస్తూ సమర్థించుకుంటున్నారు. ధర్మం పట్ల మీకు నమ్మకం లేదు కదా. నేను అదికే అంటాను, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల్ని రాజకీయాల కోసం వాడుకున్నారు, ప్రజలకు అబద్ధాలు చెప్పారు. భగవంతుడిని కూడా రాజకీయాలకే వాడుకుంటున్నారు. అబద్ధాలే భగవంతుడి పట్ల కూడా మీరు చెప్పినవన్నీ కూడా. ఏదైతే హైందవ ధర్మాన్ని రక్షిస్తానని, తిరుమల తిరుపతి క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని పెంచుతానని మీరు చెప్పినవన్నీ అబద్ధాలే కదా. స్వామివారి ప్రసాద స్వీకరణలో మీకు పేరు రావాలని ఆలోచించి గత ప్రభుత్వం మీద నింద వేస్తే ఎవరు బాధపడుతున్నారు? ఆ ప్రసాద స్వీకరణ చేసినటువంటి ప్రతి భక్తుడి యొక్క మనోభావాన్ని మీరు దెబ్బతీశారు. భగవంతుడి పట్ల అచంచల విశ్వాసంతో వారు ఏది ఇచ్చినా కూడా ప్రసాదంగా స్వీకరించే భక్తుడు మనస్సు గాయపడింది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించలేదు. నేను అంటున్నాను, ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యాన్ని బడి లేదు గుడి లేదు, మీకు ఆదాయమే కావాలి. జనవరి 1వ తారీఖున అర్ధరాత్రి వరకు బ్రాందీ షాపులు తెరిచుంచారే. ఈ ఆలయంలో ఈ అపచారానికి ఒక మద్యం సేవించిన వ్యక్తి పైకెళ్ళి శిఖరస్థానానికి ప్రపంచం అంతా చూడాలని అంతెత్తుకెళ్ళి ఈ రాష్ట్రం మద్యం మత్తులో ఉంది, నేను సేవించి ఇంత పైకి వచ్చినా నన్ను పట్టుకోలేని స్థితిలో ఇక్కడ భద్రతా సిబ్బంది ఉందని చెప్పడానిక ప్రభుత్వం వైఫల్యం? ఇంతకంటే ఇంకొకటి ఏముంటుందని ఆలోచించమంటున్నాను, ప్రజలను ఆలోచించమంటున్నాను. దైవం మానుష రూపేనా, మనిషి దైవస్వరూపుడైనటువంటి వాడుగా మన శాస్త్రాలన్నీ చెప్తున్నటువంటి విషయం. అందులో ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం ప్రజలను వాడుకుంది. ప్రజలకు అబద్ధాలు చెప్పారు, ప్రజలకి అనేక మాయమాటలు చెప్పారు. కేవలం వారి యొక్క పరనింద చేసి వారు లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. పరుల్ని నిందించడం ద్వారా మాత్రమే మేము మంచి చేస్తామని కానీ మేము రక్షణిస్తామని చెప్పలేని ఈ ప్రభుత్వం ఇవాళ అర్థమైంది. ఇక్కడ చేసినటువంటి ప్రతి కార్యంలోనూ దైవాపచారం కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ లేదు. సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి
వెంకటేశ్వర స్వామి వారి అగ్రజుడైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయ శిఖరం పైన ఒక మద్యం సేవించిన వ్యక్తి నాట్యం చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో భద్రత ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నాను. కూటమి నాయకులు చేస్తున్న ఈ తీరుని గమనించమని ప్రజాదైవాల్ని కోరుతా ఉన్నాను.